గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం? అనూస్లో హెర్బల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి? అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ చేస్తే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? మనకు చెప్పడానికి అనూస్ డైరెక్టర్ అనురాధ మ్యామ్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అమ్మా. సో ఇప్పుడు వింటర్ కదా మ్యామ్, ఎంత స్కిన్ కేర్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం, డ్రైనెస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు స్కిన్కి? అండ్ మీ దగ్గర ఏమన్నా అంటే ఇంట్లో ఎవ్రీడే యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయమ్మా. మామూలుగా స్కిన్కి వింటర్లో తీసుకోవాల్సిన కేర్ ఫస్ట్ థింగ్ మనము హాట్ వాటర్ బాగా వాడతాం, దాంతో కూడా స్కిన్ డ్రై అయిపోతుంది. సో ఎక్కువగా చలికి అది ఎక్స్పోజ్ అయినప్పుడు న్యాచురల్లీ డ్రైనెస్ ఉంటుంది. ఏజ్ని బట్టి కేర్ తీసుకోవాలి. పింపుల్స్, యాక్నే టెండెన్సీ ఉన్న యంగ్స్టర్స్ అయితే ఎక్కువగా కామడోజెనిక్ ప్రోడక్ట్స్ వాడద్దు. అలోవెరా జెల్ లాంటివి, గ్లిజరిన్ లాంటివి, అంటే హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్, హనీ, తేనె లాంటిది వాడుకుంటే చక్కగా తేమ శాతం మెయింటైన్ అవుతుంది. ఆయిల్ గ్లాండ్స్ ప్రొడక్షన్ బాగుంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. సో మిగతా వాళ్ళ ఏజ్డ్ వాళ్ళకైతే ఈవెన్ ఆయిల్ గ్లాండ్స్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ వింటర్లో సరిపోదు కాబట్టి కామడోజెనిక్ అంటే మామూలుగా ఆయిల్ కంటెంట్ ఉన్నవన్నీ వాడుకోవచ్చు వాళ్ళు. సో అలా ఏజ్ని బట్టి కేర్ తీసుకోవాలి. ఒకటి అనూస్కి వచ్చేసరికి ప్రోడక్ట్స్ విషయంలో మామూలుగా ఏ సీజన్లో అయినా స్కిన్కి సంబంధించి L&W మాస్క్ అవైలబుల్ ఉంది. అయితే డ్రై స్కిన్ మీద, పగిలిన స్కిన్ మీద పెడితే కొన్నిసార్లు ఇరిటేషన్ ఉండొచ్చు స్కిన్. సో ఎప్పుడైనా కూడా నార్మల్ స్కిన్ మీద, డ్రైనెస్ లేకుండా, లేకుండా హెల్తీగా ఉన్న స్కిన్ మీద మామూలు అలోవెరా జ్యూస్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. డ్రైగా ఉన్న స్కిన్ మీద అయితే వింటర్లో కొంచెం ఎక్స్ట్రా కేర్. అలోవెరా జ్యూస్తో పాటు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మన స్కిన్కి సూట్ అయ్యే ఏజ్ని బట్టి ఆయిల్, ఫ్యూ డ్రాప్స్ ఆమండ్ ఆయిల్ కానీ, ఆలివ్ కానీ, ఎనీథింగ్ ఇందులో మిక్స్ చేసుకొని మనం స్కిన్కి అప్లై చేసుకున్నట్టయితే ఆ డ్రైనెస్ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ లాంటివి తగ్గుతాయి. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి యాక్నే లాంటిది రాకుండా హెల్ప్ చేస్తుంది. దీంతో ఇంకొక ప్రోడక్ట్, ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఏంటంటే గ్లో ఫేస్ వాష్. ఇది కూడా ఏంటంటే అలోవెరా బేస్ అండ్ లికోరైసే. దీంట్లో లికోరైస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఫేస్ వాష్లో కూడా లికోరైసే. సో ఇవి రెండు సెట్ లాగా, అది ఫేస్ వాష్ వాడుకుంటూ ఈ మాస్క్ వాడుకోవచ్చు. ఈ మాస్క్ అలోవెరా జ్యూస్లో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో ఆర్ రోజ్ వాటర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, స్కిన్ బట్టి, ఏజ్ని బట్టి. ఇవి రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్స్. చాలా ఆయిలీ స్కాల్ప్, కొంతమంది హెరిడిటరీగా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి, ఆ రేర్గా ఆయిలీ స్కాల్ప్ స్కిన్ ఉన్న వాళ్ళకి మట్టుకు ఇది మల్తానీ మిట్టి అనేది రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ ఆయిలీనెస్ని బట్టి అప్లై చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అవుతుంది, హైడ్రేషన్ ఉంటుంది. బికాస్ అలోవెరా జ్యూస్లో మిక్స్ చేసి పెడుతున్నాం కాబట్టి. ఇది స్కిన్కి సంబంధించిన ఈ కేర్ జనరల్ కేర్ అన్నమాట. ఇది కాకుండా అనూస్లో మామూలుగా అంటే ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడమే కాకుండా అదర్ మెడికేటెడ్గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రోడక్ట్ని బట్టి హోమ్ కేర్ ఇచ్చే సర్వీస్ని బట్టి పెడతాము. ఆ సర్వీస్ వద్దనుకున్న వాళ్ళకి కూడా పర్టికులర్గా మీకు మెడికేటెడ్ కాస్మెటిక్, మెడికల్ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. అంటే మీకు పిగ్మెంటేషన్ ఉన్న ఎక్స్క్లూజివ్గా వాటిని టార్గెట్ చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి, మెడికేటెడ్ ప్రోడక్ట్స్. అలాగే మీకు ఉన్న ప్రాబ్లం బట్టి కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా, గ్లోనెస్ కావాలన్నా, వీటన్నిటికీ కూడా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని అను సెంటర్స్లో కూడా ఈ మెడికేటెడ్ ప్రోడక్ట్స్, అడ్వాన్స్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సర్వీస్ అయినా తీసుకోవచ్చు, ప్రోడక్ట్స్ అయినా వాడుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు అంటే చిన్న ఏజ్లోనే చాలామంది కంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా బాల్డ్ హెడ్ ఎక్కువగా చూస్తున్నాం కదా. సో దానికి రీజన్స్ ఏంటి? అండ్ వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? చిన్న ఏజ్లోనే బాల్డ్ హెడ్కి రీజన్స్ అమ్మా, అంటే మామూలుగా హెరిడిటరీ పరంగా ఎవరికైతే ఫ్యామిలీలో బాల్డ్నెస్ అంటే వారసత్వంగా జెనెటిక్గా బాల్డ్నెస్ ప్యాటర్న్ ఉంటుందో ఫ్యామిలీలో, అలాంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంతకుముందు జనరేషన్లో చూస్తే, మన పేరెంట్స్లకి ఆ పైన జనరేషన్ చూస్తే వాళ్ళకి ఈ బాల్డ్నెస్ 40లో 50స్లో వచ్చేది. ఇప్పుడు మనకి 20 ఇయర్స్ నుంచే బాల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది. రీజన్ ఏంటంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనం తీసుకునే పొల్యూషన్, డస్ట్, హార్మోన్స్ అండ్ మన లైఫ్ స్టైల్ కూడా, మన స్లీపింగ్ సైకిల్ కూడా మారిపోయింది. లేట్గా పడుకోవడము, ఇవన్నిటితో ఏంటంటే బాడీ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో స్ట్రెస్ కూడా పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే ఎర్లీగా 20స్లోనే బాల్డ్నెస్, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. అది తొందరగా 25s, 30s. చాలామందికి వెడ్డింగ్ కూడా అవ్వకముందే బాల్డ్నెస్ అండ్ ఈ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, జుట్టు అంతా పోయిందని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మామూలుగా అంటే ఇనిషియల్గా ఎంగేజ్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే వస్తే దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు ట్రీట్మెంట్స్తో. హెరిడిటరీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉండిపోతుంది అనేది అది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. దీంతో కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు.
అది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే బాల్డ్నెస్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళలో సెమీ బాల్డ్నెస్ ఉన్న కంప్లీట్ బాల్డ్నెస్ ఉన్న రీస్టోరేషన్ అవైలబుల్ ఉంది. ఈ రీస్టోరేషన్ సెమీ బాల్డ్నెస్కి చేయొచ్చు, కంప్లీట్ బాల్డ్నెస్కి. ఈ రీస్టోరేషన్ ఏంటంటే న్యాచురల్ హెయిర్ని చక్కగా మీ హెయిర్ స్టైల్కి సరిపడా ఉండేట్టుగా అరేంజ్ చేయొచ్చు. ఇది ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. ఇది మీరు ఇంటి దగ్గరే కేర్ తీసుకోవచ్చు. ఈ రీస్టోరేషన్తో చక్కగా హెల్తీగా కనిపిస్తుంది హెయిర్. సో ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే సెమీ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి, కంప్లీట్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి పనికిరాదు, కానీ సెమీ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డోనార్ హెయిర్ హెల్తీగా ఉండి కొంతవరకు ఒకసారి దగ్గర పోయింది అనుకున్న వాళ్ళకి ఇది సర్జికల్ ప్రొసీజర్ ట్రాన్స్ప్లాంటేషన్. మొత్తం బాల్డ్నెస్కి ఉన్న ఆప్షన్స్ ఇవే. సో ముందే హెల్తీగా ఉంటూ ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అన్నీ ప్రాపర్ డైట్ అది తీసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని పోస్ట్పోన్ చేసుకోవడము, ట్రీట్మెంట్స్ ఆన్ టైం తీసుకోవడం ఉంటే దాన్ని 30sకి 40sకి పోస్ట్పోన్ చేయొచ్చు బాల్డ్నెస్. ఓకే మ్యామ్, ఇప్పుడు రీస్టోరేషన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎవరికి సజెస్ట్ చేస్తారు అండ్ బెస్ట్ రిజల్ట్స్ దేంట్లో ఉంటాయి? అంటే కంపారిజన్ లేదమ్మా, రెండిటికి కూడా రెండు డిఫరెంట్ ప్రొసీజర్స్. ఇప్పుడు అందరూ సర్జరీకి ఓపెన్ ఉండరు ఫస్ట్ థింగ్. రెండోది ఓపెన్ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్ కాదు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవాలంటే సెమీ బాల్డ్నెస్ ఉండాలి, డోనార్ హెయిర్ హెల్తీగా ఉండాలి. అంటే ఒక చోట నుంచి తీసి ఇంకొక చోట ట్రాన్స్ప్లాంట్ చేయడమే. ఇంకొక మూడవది ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా మీకు ముందులాగా మొత్తం హెయిర్ అంతా థిక్గా ఉండదు, కాకపోతే హెయిర్ ఉంటుంది. మీకు ఒక చోట ఎక్కువగా ఉన్న చోట డోనార్ హెయిర్ తీసి లేని చోట ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. బట్ కొంచెం థిక్గా మీకు వాల్యూమ్ కంప్లీట్గా కనిపించదు. ఇవి సర్జరీలో ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండేవి. ఎవరికి ఎక్కువ సూటబుల్ అంటే డోనార్ హెయిర్ బాగా ఉండి ఒక చోట ప్యాచీగా పోయింది, ఆర్ చాలా ఉంది డోనార్ హెయిర్ కవర్ తీస్తే కూడా చక్కగా కంప్లీట్గా కవర్ అవుతుంది అనే కేసెస్లో బాగా సూటబుల్ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్. రెండోది ఏంటంటే ఇది మీకు రీస్టోరేషన్ అనేది 2 daysలో ఫినిష్ చేయొచ్చు. 1 dayలో ఒకసారి వచ్చి అన్ని చెక్ చేసుకుని దాన్ని ప్రాపర్గా మేము హెయిర్ పీస్ మేము అంటే ఏదైతే మీకు న్యాచురల్ హెయిర్తో చేయాల్సినది ఉంటుందో అది మేము ప్లాన్ చేసుకొని రెడీ చేసుకొని నెక్స్ట్ టైం ఫిక్స్ చేయడమే జరుగుతుంది. ఇది చాలా అసలు ఎవరు గుర్తుపట్టలేరు, కంప్లీట్గా లుక్ చేంజ్ అయిపోతుంది దీంతో. అండ్ వాళ్ళకి సరిపడా అంటే ప్రాపర్ న్యాచురల్ హెయిర్తోనే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది మెయింటెనెన్స్ కూడా అంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో ఎవ్రీ మంత్ వచ్చి కంపల్సరీగా షాంపూ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చేస్తున్న కొత్త ప్రొసీజర్లో ఏంటంటే ఇది గెస్టే కేర్ తీసుకోవచ్చు ఇంటి దగ్గర. సో ఇది చాలా కన్వీనియంట్ ప్రొసీజర్ అండ్ అఫోర్డబుల్ ప్రొసీజర్ కూడా. అంటే మనం ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో పోల్చుకున్న ట్రాన్స్ప్లాంటేషన్తో పోల్చుకున్న ఈ రిజిస్ట్రేషన్ చాలా రీజనబుల్గా అయిపోయేది, కంప్లీట్గా చాలా ఫాస్ట్గా అయిపోయేది. అయితే ఎవరికైతే న్యాచురల్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుందో అలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అడ్వైస్ చేయము, వాళ్ళు న్యాచురల్గా ట్రీట్మెంట్స్ తీసుకొని గ్రో చేసుకోవచ్చు. ఎవరికైతే న్యాచురల్గా గ్రో అయ్యే అవకాశం ఉండదు, అటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవకాశం లేదు, ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ఓపెన్ లేరనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, కాల్. హలో హలో అండి. చెప్పండి లీలా గారు, మీ డౌట్ ఏంటి? మా డౌట్ ఫేస్ లో చిన్నగా ఇవి మచ్చలు ఉంటాయండి. ఓకే, హలో చెప్పండి. మాది ఫేస్ లో మచ్చలు ఉంటాయండి. ఓకే లీలా గారు, దగ్గరలో నల్ల నల్ల మచ్చలు ఉంటాయి, ఎలా పోతాయి అని. ఎంత కాలంగా ఉన్నాయమ్మా మీకు? ఫేస్ లో మచ్చలు ఉంటాయి, అదే ఎప్పటి నుంచి దగ్గరలో నల్లటి మచ్చలు ఉంటాయి. అలాగే లీలా, ఎంత కాలంగా ఉన్నాయమ్మా మీకు? ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇవి? ఎంత కాలం అంటే నాకు తెలిసిన హో నుంచి ఇప్పటిదాకైతే ఉన్నాయి అట్లనే. ఓకే, సో లీలా గారు ఒక్కసారి మా సెంటర్కి వస్తే మీకున్న మచ్చలు ఏంటి, అవి లెంటిజెన్సా లేదా ఫోటోస్టాట్ మార్క్స్ లాంటివా ఏంటి అనేది మేము ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి మీకు రెమెడీ ఉంటుంది. ఏ మచ్చలకైనా చక్కటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వరి చేయాల్సిన పని లేదు. ఒకసారి రండి. ఈ లోపల కూడా మీరు ఇంటి దగ్గర LNW మాస్క్, మా దగ్గర గ్లో ఫేస్ వాష్ అని ఉంది, ఆ ఫేస్ వాష్ వాడుతూ LNW మాస్క్ మీరు రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు 100% న్యాచురల్ మాస్క్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది మామూలుగా డార్క్ స్పాట్స్ని తగ్గించే న్యాచురల్ మాస్క్ అనమాట. ఇది మా అన్ని అను సెంటర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది మీరు మామూలు అలోవెరా జ్యూస్లో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్ని అను సెంటర్స్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మార్కెట్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వాడడం మొదలు పెట్టండి. మీకు వీలున్నప్పుడు ఇమీడియట్గా మా సెంటర్కి వచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో ఇవ్వచ్చు అనేది మేము ప్లాన్ చేస్తాము. దీనికి మా దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు మీకు మెలనిన్ లోడ్ను తగ్గించడానికి అవసరం ఉన్న అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడి డీప్ స్కిన్ థెరపీస్ అవి కూడా చేస్తాము. సో మీరు ఒక్కసారి మా సెంటర్కి వచ్చినట్టయితే ఎలాంటి ట్రీట్మెంట్ కాంబినేషన్లో మీ ప్రాబ్లమ్ కంప్లీట్గా తగ్గించవచ్చు అనేది మేము మీకు ప్లాన్ చేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది.
ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేకపోతే రీస్టోరేషన్ ఇలాంటివి చేయించుకోవాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళకి భయం ఏంటి అంటే అది ఆర్టిఫిషియల్గా విగ్ పెట్టుకున్నట్టు లేకపోతే విగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నిజంగా అలాగే కనిపిస్తుందా లేకపోతే చాలా నేచురల్ హెయిర్లా కనిపిస్తుందా? చాలా న్యాచురల్ హెయిర్ లాగా ఉంటుందమ్మా. అసలు విగ్ పెట్టుకున్నట్టు ఎవ్వరికీ తెలియదు. అంటే ఒకసారి వాళ్ళ చూసి పర్సన్ రేపు చూసి హెయిర్ ఉంటే వాళ్ళకు సడన్గా రాదు కాబట్టి అలా తెలియవచ్చేమో, కానీ హెయిర్ చూస్తే ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు. పైగా న్యాచురల్ హెయిర్ కంటే కూడా చక్కగా హెయిర్ స్టైల్ ఎలా కావాలో దాని ప్రకారం సూట్ అయ్యేటట్టుగా కూడా చేసుకోవచ్చు. సో చాలా చేసేది కూడా న్యాచురల్గా. విగ్ అంటే ఆర్టిఫిషియల్ హెయిర్తో ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్గా. సో ఇప్పుడు అనూస్లో చేసే రిజిస్ట్రేషన్ ఎలా అంటే మామూలు న్యాచురల్ హెయిర్తోనే చేయడం జరుగుతుంది కాబట్టి అసలు ఏమీ తెలియదు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి గారు, చెప్పండి డౌట్ ఏంటి? మా అమ్మాయికి ఇప్పుడు 15 years అండి, 10th క్లాస్. ఓకే, అసలు జుట్టు చాలా ఒత్తుగా బాగుండేదండి. ఒక 1 year నుంచి హెయిర్ ఫాల్ చాలా అవుతుందండి. ఓకే, సో అంటే స్కాల్ప్ కనబడుతుంది, హెయిర్ పోతూనే ఉంది. ఓకే, సో డాండ్రఫ్ ఉందండి. వరలక్ష్మి గారు, ఇమీడియట్గా పాపకు డాండ్రఫ్ ఒకటి అడ్రస్ చేయాలి. దీంతో పాటు మీరు పాపను తీసుకొస్తే హిమోగ్లోబిన్ ఏమైనా లో అయిందా, అంత ఫాలింగ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేయాలి. ఇవి రెండు చేస్తూ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, అంటే డాండ్రఫ్ తగ్గిస్తూ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా అనూస్లో చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పాపకు స్టార్ట్ చేయొచ్చు, 15 years అంటే స్టార్ట్ చేయొచ్చు ఆ ట్రీట్మెంట్స్ కూడా. సో మీరు ఒకసారి పాపను తీసుకొని వచ్చినట్టయితే మీకు డాండ్రఫ్ కంట్రోల్ చేస్తూ ఒక 4 treatmentsలో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేట్టుగా ప్లాన్ చేస్తాము. ఈ లోపల మీకు మిగతా ఇన్వెస్టిగేషన్స్ కూడా పెట్టి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అదర్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసి దాన్ని బట్టి సప్లిమెంట్స్ కూడా పెడతాము. వరి చేయాల్సింది ఏమీ లేదు, పాపను తీసుకొని రండి ఒకసారి. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా బాగా హెయిర్ ఫాల్ అయ్యి ఇంకా సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఎంత ఫాస్ట్గా అడ్రస్ చేస్తే అంత తొందరగా తక్కువ ట్రీట్మెంట్తో మనం కంప్లీట్గా రిజల్ట్స్ని అచీవ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఓకే ఇవి చూద్దాము. అనూస్కి సంబంధించి ఓకే ఇవి చూద్దాం. కెమికల్ హెడ్ వాడితే ఇలాగే అవుతుంది. జుట్టు రాలిపోతుంది, ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. మరి జుట్టు నల్లగా కావాలంటే ఎలా? బ్లాక్ ఎక్స్పర్ట్ తో. బ్లాక్ ఎక్స్పర్ట్ 100% న్యాచురల్ ట్విన్ ప్యాక్ సిస్టమ్ తో సాధ్యం. ఎలాంటి హాని లేదు, జుట్టు రాలిపోదు. బ్లాక్ ఎక్స్పర్ట్ సహజమైన నల్లని జుట్టు కోసం. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదో చెప్పండి. హైట్కి తగ్గ వెయిట్, హెల్దీ హెయిర్, గ్లోయింగ్ స్కిన్ ఇవన్నీ ఉన్నప్పుడే కదా గుండె నిండా ఆత్మవిశ్వాసం, ముఖం నిండా సంతోషం కనిపిస్తాయి. మరి నేను మిస్ ప్లానెట్ అవ్వాలి అంటే ఎలా? వెయిట్ మేనేజ్మెంట్, హెల్దీ హెయిర్, స్కిన్ కరెక్షన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? సో ఐ వాజ్ కన్ఫ్యూజ్. అట్ దాట్ టైం నా ఫ్రెండ్ నాకు అనూస్ వారి కంప్లీట్ మేకోవర్ ప్యాకేజ్ గురించి చెప్పింది. థ్యాంక్ గాడ్ వెంటనే అనూస్ని విజిట్ చేశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఐ సా ద రిజల్ట్ అండ్ చేంజ్ ఇన్ మీ. అనూస్ కంప్లీట్ మేకోవర్ ప్యాకేజ్ నా లైఫ్ని పూర్తిగా మార్చేసింది. అండ్ ఫైనలీ ఐ వన్ మిస్ ప్లానెట్ టైటిల్. థ్యాంక్ యూ అనూస్. ఇదిగో అనూస్ హెన్నా 100% సహజ సిద్ధమైన కలరింగ్ ఏజెంట్. స్త్రీలకు మరియు పురుషులకు కూడా మీకిస్తుంది నిగనిగలాడే అందమైన జుట్టును. ఇకపై కెమికల్ డైస్ కి చెప్పండి బాయ్ బాయ్. అనూస్ హెన్నా 100% శుద్ధమైన హెన్నా పౌడర్. హెయిర్ కలరింగ్ నో వరీస్ ఉందిగా అనూస్. నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ని. నేను చాలా చిన్న స్థాయి నుండి బిజినెస్ డెవలప్ చేస్తూ వచ్చాను. బిజినెస్లో తిరుగులేని స్థానానికి వచ్చాక నాకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. కారణం హెవీ వెయిట్, హెయిర్ లాస్, ముఖం పైన బ్లాక్ హెడ్స్. బిజినెస్ డెవలప్ చేసే క్రమంలో నన్ను నేను ఎంతగా నిర్లక్ష్యం చేసుకున్నానో తెలుసుకొని చాలా బాధపడిపోయేవాడిని. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళలేకపోయేవాడిని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో చోటికి వెళ్ళాలని నాకు తెలుసు. అది నా వల్ల కాదు. మరెలా ఆలోచించాను. అనూస్ గురించి తెలుసుకున్నాను. అనూస్ కంప్లీట్ నేచురల్ మేకోవర్ ప్యాకేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. 6 నెలల్లోనే నేను పూర్తిగా మారిపోయాను. స్కిన్, హెయిర్, వెయిట్ ఇప్పుడు పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోయాను. ఎంతలా అంటే నన్ను నేను నమ్మలేనంతగా. అనూస్ డాక్టర్స్, న్యూట్రిషన్ సమక్షంలో, అనూస్ సిస్టర్స్ టోటల్ ఇన్వాల్వ్మెంట్తో ఇది సాధించాను. థ్యాంక్ యూ అనూస్ అండ్ అనూస్ సిస్టర్స్. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి లక్ష్మి గారు, డౌట్ ఏంటి? అది మాకు మచ్చలు వస్తున్నాయి, అది నల్లగా బొంగు వస్తుంది మేడం. ఓకే, లక్ష్మి గారు ఎంత కాలంగా ఉందమ్మా మీకు మచ్చలు? ఇప్పుడు 5 years నుంచి వస్తుంది మేడం. ఏమన్నా వాడారమ్మా దానికి? ఏం వాడలేదు మేడం. ఓకే, సో లక్ష్మి గారు ఇమీడియట్గా మీరు ఈ LNW మాస్క్ వాడడం మొదలు పెట్టండి.
ఇది దీంతో పాటు గ్లో ఫేస్ వాష్ అవైలబుల్ ఉంది. గ్లో ఫేస్ వాష్ LNW మాస్క్, ఇది అలోవెరా జ్యూస్లో కలిపి పెట్టుకోవచ్చు మీరు. ఇది రెగ్యులర్గా వాడడం మొదలు పెట్టండి. మీకు ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి ఉందంటే చాలా క్రానిక్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ జస్ట్ మీకు హోమ్ కేర్ లాగా ఉపయోగపడుతుంది. లాంగ్ పీరియడ్ వాడితే కొంతవరకు మీకు రిలీఫ్ కనిపిస్తుంది. అయితే మీ ప్రాబ్లం ఎక్కువ తగ్గాలంటే కంప్లీట్గా లేదా ఎక్కువ పర్సంటేజ్ తగ్గాలంటే దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు అడ్వాన్స్ పీల్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డీప్ స్కిన్ థెరపీస్ అని, ఇవి మీకు యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మీకు మెల్లిన్ సర్ప్రెసెంట్స్, హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డీప్ డెర్మిస్లోకి పంపిస్తాము. సో దాంతో కూడా మీకు రిజల్ట్స్ బాగా వస్తుంది. దీంతోపాటు లేజర్స్ కూడా ఉన్నాయి, అడ్వాన్స్ లేజర్స్. ఇవన్నీ కాంబినేషన్లో పెడుతూ మీకు ప్రాబ్లం చాలా మటుకు తగ్గించేయడం జరుగుతుంది. అది తీసుకుంటూ ఇవి రెగ్యులర్గా హోమ్ కేర్ వాడుకోవచ్చు. అలాగే కొన్ని మెడికేటెడ్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హోమ్ కేర్కి. ఇవన్నీ కూడా కాంబినేషన్లో పెడుతూ కంప్లీట్గా తగ్గించవచ్చు. ఒకసారి మా సెంటర్కి రండి. ఓకే మ్యామ్, ఇప్పుడు రిస్టోరేషన్ ఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే మనం మన నేచురల్ హెయిర్కి ఎలా అయితే షాంపూ చేస్తాం, ఆయిల్ పెడతాం, సేమ్ అలాగే మెయింటైన్ చేయాలా లేకపోతే స్పెషల్ కేర్ తీసుకోవాలా? అండ్ ఇన్ కేస్ వాళ్ళు హెయిర్ కలరింగ్ అలాంటివి చేసుకోవాలంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, చేసుకోకపోవడం బెటరా? హెయిర్ కలరింగ్కి మామూలుగా మీరు హెన్నా వాడితే అని అడుగుతున్నారు కదమ్మా. హెన్నా ఆర్ ఎనీ హెయిర్ కలర్ స్టైల్ కోసం వాడేది. ఓకే, సో హెన్నా కానీ హెయిర్ కలర్, హెన్నా వాడుతున్నప్పుడు మామూలుగా హెయిర్ కలర్ వేసుకోవడానికి రాదు. హెయిర్ కలర్ వేసుకోవాలంటే కంపల్సరీగా హెయిర్ కేర్ మట్టుకే వాడాల్సి వస్తుంది. ఈ హెయిర్ కేర్ రెగ్యులర్గా వాడుకుంటూ మీరు స్ట్రైట్నింగ్ కానీ హెయిర్ కలర్స్ కానీ ఏవైనా వాడుకోవచ్చు. అలాగే హెన్నా వాడుతున్నప్పుడు హెయిర్ కలర్స్ కానీ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ ఏవి హెయిర్ పైన పనిచేయవు. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు అంటే ఎవరైతే స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ కానీ కెమికల్స్ ఏమి వాడరో అలాంటి వాళ్ళు హెన్నా కానీ బ్లాక్ ఎక్స్పర్ట్ కానీ రెగ్యులర్గా వాడుకోవచ్చు. క్లియర్గా అంటే మధ్యలో స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ వాడుకుంటాము అనుకునే వాళ్ళకి హెయిర్ కేర్ బెస్ట్. అంటే స్కాల్ప్ పైన స్కాల్ప్ హెల్త్ని కానీ డాండ్రఫ్ని కానీ కంట్రోల్లో పెట్టుకొని హెయిర్ హెల్తీగా ఉంచుకోవాలంటే. అండ్ ట్రైకో కేర్ షాంపూ అనేది ఎవరైనా వాడచ్చు. సో ఇందులో కలరింగ్ ఏజెంట్ ఏమీ ఉండదు కాబట్టి ఇది చక్కగా హెయిర్ని హైడ్రేట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్లో ఉంచుతూ హెయిర్ రిగ్రో అయ్యేట్టు చేస్తుంది, డాండ్రఫ్ కూడా వర్క్ చేస్తుంది. సో ట్రైకో కేర్ షాంపూ మటుకు అన్ని హెయిర్ ప్రోడక్ట్స్తో వాడుకోవచ్చు. ఓకే, కాల్. హలో. హలో అండి. చెప్పండి మారుతి గారు, మీ డౌట్ ఏంటి? నేను ఆదిలాబాద్ నుంచి మేడం. ఓకే, మచ్చలు వస్తున్నాయి మేడం. ఇట్లా ఎంతకాలంగా వస్తున్నాయండి మచ్చలు మీకు? 5 months నుంచి మేడం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు మచ్చలు రావడానికి మామూలుగా ఎండలో ఎక్కువగా వెళ్తున్నారా చూసుకోండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు మీరు కంప్లీట్గా కవర్ చేసుకోండి. అంటే 2-wheeler మీద డ్రైవ్ చేసినా, నార్మల్గా వెళ్ళినా సన్ స్క్రీన్ లాంటిది, అంటే పింపుల్స్ యాక్నే ఉంటే సన్ స్క్రీన్ వాడకండి, జస్ట్ స్కార్ప్ లాంటిది యూజ్ చేయండి. అలా కాకుండా నార్మల్ స్కిన్ అయితే సన్ స్క్రీన్ వాడుతూ స్కార్ప్ లాంటిది కూడా వాడుకోండి. సో కవర్ చేసుకోవడం ఎండ నుంచి ఇంపార్టెంట్. ఎక్కువ టైం మోర్ దెన్ 15-20 minutes ఎండలో ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, మీ పిగ్మెంటేషన్ డార్క్ అవుతుంది, డీప్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఉన్నది తగ్గాలంటే ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి చక్కటి. అంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అడ్వాన్స్ పీల్స్, డీప్ స్కిన్ థెరపీస్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ లేజర్స్, ఇవన్నీ కాంబినేషన్లో పెడుతూ తగ్గించవచ్చు. ఒకసారి మా సెంటర్కి రండి, మీకు కరీంనగర్లో మా సెంటర్ అవైలబుల్ ఉంది. ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ చేసినట్టయితే మిగతా వివరాలన్నీ తెలియజేస్తాము. ఇన్ కేస్ మీకు ట్రీట్మెంట్ తీసుకోవడం వీలవ్వకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. మీరు ప్రోడక్ట్స్కి అడ్వైస్ చేస్తాము. అనూస్ ప్రోడక్ట్స్ LNW మాస్క్ అండ్ గ్లో ఫేస్ వాష్ అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా కొన్ని అనూస్లో అడ్వాన్స్ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ కూడా, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటితో కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు ఒకసారి మా సెంటర్కి వచ్చినట్టయితే మీ వీలుని బట్టి ప్రోడక్ట్స్ కానీ లేదా సర్వీస్ కానీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ గాయత్రి. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే గాయత్రి గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? హలో, నమస్తే మేడం. నమస్కారం గాయత్రి గారు, చెప్పండి అమ్మా. నాకు అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నాయండి. ఓకే, సో ఫేషియల్ హెయిర్ అమ్మా, ఫేస్ మీద ఉందా హెయిర్? హలో, ఫేస్ పైన ఉందా లేకపోతే అప్పర్ లిప్పా, ఏ పార్ట్ లో ఉంది? అప్పర్ లిప్ మేడం, చిన్ మీద మేడం. ఓకే, సో గాయత్రి గారు అప్పర్ లిప్ చిన్ మీద ఉన్నట్టయితే మేము ఏం చేస్తామంటే మీరు ఒకసారి మా సెంటర్కి వస్తే మీ హెయిర్ చెక్ చేసి మీకు లేజర్ వల్ల ఉపయోగం ఉంటుందా, ఎంతవరకు తగ్గొచ్చు, లేజర్తో తగ్గిపోగా మిగతా హెయిర్ ఏదైతే లేజర్కి రెస్పాండ్ అవ్వని హెయిర్ ఎంత ఉంది, దానికి ఎన్ని గంటలు మీకు ఐబీ ప్రోబ్ పడుతుంది, ఇవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి చెప్తాం మీకు.
దాన్ని బట్టి మీకు ఒక ప్యాకేజ్లో ఎన్రోల్ చేసుకొని మీరు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. మీకు టెంపరీ రిమూవల్స్ ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న హెయిర్ మీరు వ్యాక్సింగ్ చేసినా లేదా బ్లీచింగ్ లాంటివి చేసినా రెగ్యులర్గా చేస్తే అది ప్రతి నెల చేయాల్సి వస్తుంది కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవుతుంది, లూజ్ అయినా అవుతుంది, డ్రైగా రఫ్గా అయినా అవుతుంది హెయిర్. సో ఒకసారి పర్మనెంట్గా మీరు తీయించేసుకుంటే ఇంకా హెయిర్ గురించి వరి చేయాల్సింది ఏమీ ఉండదు. అనూస్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఎక్స్క్లూజివ్గా మీకు ఐబీ ప్రోబ్ అండ్ లేజర్ కాంబినేషన్ అనేది ఓన్లీ మీకు అనూస్లోనే అవైలబుల్ ఉంది, ఐబీ ప్రోబ్ టెక్నాలజీ. సో ఇది కంప్లీట్గా ఫైన్ హెయిర్తో సహా నీట్గా ఫాస్టెస్ట్గా ఎఫిషియెంట్గా తగ్గించడం జరుగుతుంది. సో మా సెంటర్కి ఒకసారి వచ్చినట్టయితే మీకు మిగతా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా హెయిర్ అండ్ స్కిన్కి, అవి ఓన్లీ అంటే ప్రెజెంట్ బ్రాంచెస్లోనే ఉన్నాయి లేకపోతే రీసెంట్గా మీరు 3 బ్రాంచెస్ స్టార్ట్ చేశారు కదా, సో వాటిలో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? వాటిలో కూడా ఉన్నాయమ్మా. ప్రజెంట్ స్టార్ట్ చేసిన 3 బ్రాంచెస్ ఇప్పుడు ఈ మంత్ ఒకటి గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాము, లాస్ట్ మంత్ మా హబ్సిగూడ మదీనాగూడలో కూడా స్టార్ట్ అయినాయి. వీటిలో కూడా అన్ని రకాల అడ్వాన్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. స్కిన్కి సంబంధించి, హెయిర్కి, ఈవెన్ వెయిట్ లాస్కి, అన్నిటికీ కూడా హెయిర్ లాస్కి అన్నిటికీ సంబంధించిన సెలూన్ సర్వీసెస్ అన్నీ కూడా అడ్వాన్స్ సర్వీసెస్ ఈ బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈవెన్ డిస్కౌంట్స్ అప్ టు 50% డిస్కౌంట్స్ కూడా ఈ కొత్త బ్రాంచెస్లో పాటు అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. చెప్పండి అరుణ్ గారు, మీ డౌట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అరుణ్ గారు, చాలా చెప్పండి. హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఎంత కాలంగా అవుతుందండి మీకు? నాకు ఒక 6 సంవత్సరాల నుంచి అవుతుంది. రోజు కొన్ని ఎంత ఊడిపోతుంది. ఓకే, సో అరుణ్ గారు మీకు 5-6 ఇయర్స్ నుంచి అవుతుందంటే హెయిర్ అవ్వడానికి కారణం మీకు తక్కువ హెయిర్ ఫాల్ ఉంది అంటే మేబీ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేదా హెయిర్ ఫాల్ సివియర్గా ఉందనుకుంటే అది హిమోగ్లోబిన్ కానీ అదర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అవ్వచ్చు. సో రీజన్ ఏదైనప్పటికీ మీరు ఒక్కసారి మా దగ్గరకు వస్తే మీకు అవసరమైతే మీ సిమ్టమ్స్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ పెడతాము, అవసరమైతే దాంతోపాటు సప్లిమెంట్స్ కూడా పెడతాము. మీకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ కూడా అడ్రస్ చేస్తూ ప్రాపర్ ట్రీట్మెంట్స్ పెడతాం. అంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే చాలా ట్రీట్మెంట్స్ కూడా అక్కర్లేదు, ఎక్కువగా ఎక్స్పెండిచర్ కూడా ఏమీ అవ్వదు. మీకు ఒక 4 ట్రీట్మెంట్స్ 3 to 4 ట్రీట్మెంట్స్లోనే కంప్లీట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో ఒక కంట్రోల్ అవుతే చాలనుకుంటే అంతటితో ఆపి మీరు మంచి ఇచ్చిన హోమ్ కేర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అలా కాకుండా రీగ్రోత్ కూడా కావాలనుకుంటే మిగతా ట్రీట్మెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కంటిన్యూ చేస్తాం. సో బడ్జెట్ గురించి వరీ చేయకండి, ఇమీడియట్గా మా సెంటర్స్కి వాకిన్ అయితే మీకు మిగతా వివరాలన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కౌన్సిలింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. ఓకే మ్యామ్, ఇప్పుడు అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ అవి త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయా కోర్సెస్, లేకపోతే పర్టికులర్ పీరియడ్లోనే ఉంటాయా? బ్యూటీ స్కూల్లో త్రూ అవుట్ ద పీరియడ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయమ్మా. సో ఇదేంటంటే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, బేసిక్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ కంటిన్యూస్గా బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ సెడెస్కో మటుకు ఇయర్లీ ట్వైస్ ఉంటుంది, 1 in 6 months మటుకే కండక్ట్ చేస్తాము. ఇది సర్టిఫికేషన్ కోర్స్, ఇది అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్. సో ఈ బేసిక్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి అనుకుంటే సెడెస్కో రాయొచ్చు. ఇక పీజీ కోర్స్ మటుకు ఇయర్లీ వన్సే అడ్మిషన్స్ ఉంటాయి. వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు కూడా సెడెస్కో రాయాలంటే కోర్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ సెడెస్కో బ్యాచ్కి ఎన్రోల్ చేసుకొని రాయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటే ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, అబ్రాడ్కి వెళ్ళినా, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా, లేదా ఇండియాలోనే కార్పొరేట్ కంపెనీస్లో వాటిలో ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యే చోట జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి. ఆర్ ట్రైనర్ లాగా కానీ హయ్యర్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యూటీ ఇండస్ట్రీలో. ఓకే మ్యామ్, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? అండ్ అంటే వేరే ఊర్లలో ఉండే వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదువుకోవాలంటే వాళ్ళకి ఏమన్నా అంటే లోన్స్, పర్సనల్ లోన్స్ కానీ, ఐ మీన్ ఎడ్యుకేషనల్ లోన్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా అంటే హాస్టల్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమైనా మీ సైడ్ నుంచి మీరు కల్పిస్తారా? డెఫినెట్గా అమ్మా. మామూలుగా హైదరాబాద్లో చేసే వాళ్ళందరికీ కూడా దగ్గర ఉన్న హాస్టల్స్లో మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే అవైలబుల్ ఉన్న వీటిలో కూడా ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఫైనాన్స్ వచ్చేటట్టుగా చేస్తాము. 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. దీంతోపాటు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఎవరికి ఏది సెట్ అవుతుందనేది కూడా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్మీడియట్ చదువుకొని లేదా దానికంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి బేసిక్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా చేయొచ్చు. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి మట్టుకు అడ్వాన్స్ డిప్లొమా, బేసిక్ డిప్లొమా చేసినా కూడా ఈవెన్ సెడెస్కోకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి పీజీకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా అందరికీ కూడా అంటే 10th బిలో చదువుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ పీజీ చేసి అదర్ ఎంబీఏ లాంటి పీజీస్ చేసి కూడా చాలామంది ఎంఎస్సీ కాస్మెటాలజీ ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మాకు. సో వీళ్ళకి ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మంచి జాబ్ ఆపర్చునిటీస్, మంచి హయ్యర్ పొజిషన్స్లో వర్క్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుందన్నమాట.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి. You're welcome. It's my pleasure. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ B6 న్యూస్.